హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో ఈరోజు వచ్చేసి విజ్ఞాన శాస్త్ర బోధన పద్ధతులు. ఇది వచ్చేసి విజ్ఞాన శాస్త్ర నిర్వచనం, స్వభావం, నిర్మాణం మరియు చరిత్ర, వీటి గురించి టాపిక్స్ ప్రాక్టీస్ బిట్స్ చూద్దామండి. సో మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సైన్స్ అనే పదం ఏ భాష నుండి ఏర్పడింది? ఏ భాష నుంచి ఏర్పడింది సైన్స్ అంటే లాటిన్ భాష నుంచి ఏర్పడింది. సైన్స్ అనే పదం ఈ క్రింది వాటి నుండి వచ్చింది. ఏ వాటి నుంచి వచ్చింది అంటే సైన్షియా, సిరే, ఈ రెండింటి నుంచి సైన్స్ అనే పదం వచ్చింది. సైన్స్ అనే పదానికి అర్థం ఏంటంటే జ్ఞానం. సైన్స్ అనే పదానికి అర్థం ఏంటంటే జ్ఞానం. సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహమే విజ్ఞాన శాస్త్రం. ఆన్సర్ వచ్చేసి విజ్ఞాన శాస్త్రం. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి ప్రయోగాల పరిశీలన నుండి వృద్ధి పొంది తర్వాతి ప్రయోగాత్మక పరీక్షల పరిశీలనకు ఫలితాన్నిస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు కల భావన పథకాలే శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అని నిర్వహించినది. ఏది ఎవరు అంటే జేమ్స్ బి కొనాంట్. ఆన్సర్ వచ్చేసి జేమ్స్ బి కొనాంట్. విజ్ఞాన శాస్త్ర ఫలితం అని దీనిని అంటారు. ఏ దాన్ని అంటారంటే భావనలు, సూత్రాలు, సిద్ధాంతాలు. కరెక్ట్. ఈ 3 అనేది కరెక్ట్ ఆన్సర్లు. 7th క్వశ్చన్ స్తబ్ద దృష్టిలో విజ్ఞాన శాస్త్రం అంటే ఏందంటే ఆన్సర్ వచ్చేసి తమ మధ్య సంబంధాలు కలిగిన సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం గల విభాగం. ఆన్సర్ వచ్చేసి తమ మధ్య సంబంధాలు కలిగిన సూత్రాలను, నియమాలు, సిద్ధాంతాలు, క్రమబద్ధమైన సమాచారం గల విభాగం. 8th క్వశ్చన్ గతిశీల దృష్టిలో చెప్పాలంటే విజ్ఞాన శాస్త్రము ఒక క్రియాత్మక. ఆన్సర్ ఏంటంటే ఒక క్రియాత్మకత. 9th క్వశ్చన్ అమెరికన్ అసోసియేషన్ ఫర్ ది అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వారి అభిప్రాయం ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనగా అంటే ఆన్సర్ వచ్చేసి నిరంతరం పరిశీలన, ప్రయోగం, అన్వయం, నిరూపణల ద్వారా మనవి గురించి విశ్వాసాన్ని గురించి అవగాహనను పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ. ఆక్స్ఫర్డ్ ఎడ్వర్డ్ లెర్నర్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనగా అంటే ఒక ఆన్సర్ వచ్చేసి భౌతిక ప్రపంచాన్ని, ప్రకృతి నియమాలను సమాజానికి పరిశీలించడం ద్వారా, సత్యాలను పరీక్షించడం ద్వారా వచ్చిన వ్యవస్థీకరించబడిన జ్ఞానము. ఆన్సర్ వచ్చేసి అది. 11th క్వశ్చన్ కార్ల్ పియర్సన్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అంటే విజ్ఞాన శాస్త్ర అన్వేషణకు యావత్ భౌతిక విశ్వాసం ముడి పదార్థమే, కేవలం విశ్వం ప్రస్తుత స్వరూపమే కాదు, దాని పూర్వక చరిత్ర అందలి జీవ ప్రపంచం కూడా. 12th వన్ అనర్హియస్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం అనగా అంటే ఒక మాపనం వల్ల మనకు నిర్దిష్టమైన గణాలు, ఫలితాలు లభిస్తాయి. మాపనం వల్ల ఒక విషయాన్ని స్పష్టంగాను నిర్దిష్టంగాను వివరించడాన్ని వీలవుతుంది అని ఆన్సర్. 13th వన్ ఈ క్రింది వానిలో విజ్ఞాన శాస్త్రం లక్షణం కానిది ఏది అంటే ఆరోగ్యకరమైన జీవన పరిస్థితి. 14th క్వశ్చన్ మూడత దశ ఉన్న విషయాలను ప్రాధాన్యత ఇచ్చేది ఏదంటే విజ్ఞాన శాస్త్రం. విజ్ఞాన శాస్త్రం యొక్క లక్షణము కానిది అంటే విషయాలను ప్రయోగాత్మకంగా నిరూపించలేము అనేది కరెక్ట్ ఆన్సర్. శాస్త్రీయ ప్రవచనాలు అంటే క్రమబద్ధంగా ఉంటాయి. ఆన్సర్ వచ్చేసి క్రమబద్ధంగా ఉంటాయి. విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటే విజ్ఞాన శాస్త్రం ఉన్న పరస్పర సంబంధం గల భావనలు మరియు భావన పథకాలు అని నిర్వహించినది అంటే జేబీ కొనాంట్. ఎవరంటే జేబీ కొనాంట్. ఈ క్రింది వానిలో విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు ఏవి అంటే భావనలు, ప్రకల్పనలు, సిద్ధాంతాలు. ఈ పైవన్నీ కరెక్ట్. విజ్ఞాన శాస్త్ర నిర్మాణాలను నిర్మాణంలో ఉన్న భావనతో పోల్చవచ్చు అన్నది ఎవరు అంటే హెన్రీ పాయింకెర్ అండ్ ఆర్.సి. శర్మ. 20 విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని సంశ్లేషణాత్మక, ద్రవ్యాత్మక నిర్మాణాలని వివరించినది ఎవరంటే షాబ్ అండ్ ఫినిక్స్. క్రింది వానిలో అన్వేషణ ప్రక్రియలు ఏవి అంటే పరిశీలన, సమాచార సేకరణ. ఆన్సర్ వచ్చేసి పరిశీలన, సమాచార సేకరణ. 22 విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణంలో లేని అంశం ఏవి అంటే భావనలు. ఆన్సర్. విజ్ఞాన శాస్త్ర ద్రవ్యాత్మక నిర్మాణంలో లేని అంశం ఏది అంటే సూత్రాలు. వాతావరణ పరిస్థితుల అనుకూలతను బట్టి పంటల దిగుబడి చెప్పగలడం అంటే ప్రాగుకీర్తికరించడం. ఆన్సర్ వచ్చేసి ప్రాగుకీర్తికరించడం.
25th సమస్య పరిష్కారం కోసం ముందుగా ప్రతిపాదించిన పరిష్కారమే ఏది అంటే ప్రకల్పన. ఏందంటే ప్రకల్పన. జ్ఞానం పునాది వీటి మీద ఉంటుంది. ఏ దాని మీద ఉంటుందంటే యథార్థాలు. మనసులో ఏర్పడే చిత్రం ఏందంటే భావన. పరస్పర సంబంధం కలిగిన యథార్థాలలో ఉన్న సమస్య లక్ష్యానికి తెలియజేయడం అంటే సాధారణీకరణం. ఇది నిరూపించబడకపోయినా బలమైన సాక్ష్యాల ఆధారంగా గల పరిస్థితులను వివరించడానికి ఒక ప్రతిపాదన ఏందంటే సిద్ధాంతము. సిద్ధాంత లక్షణం అంటే పైవన్నీ యథార్థాలపై ఆధారపడి ఉంది. స్పష్టపరచబడిన కుదింపబడిన సత్యాల మధ్య సంబంధం నిరూపణకు వ్యాఖ్యానానికి నిలబడుతుంది. 31 ఈ క్రింది వానిలో శాస్త్రీయ ప్రయోగాలను సంబంధించిన ప్రాథమిక నైపుణ్యం ఏంటంటే పరిశీలన. ఆన్సర్ వచ్చేసి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.